ఆల్రెడీ ఇటే ఉంది. ఛానల్ పేరేంటి? తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. ఏమన్నా ఎటు పోతున్నాం? ఎటు ఇటు ఉన్నా నా పక్కకు ఆడియన్స్ ఇద్దరిని కావాలన్నా. దేవుడు ఇచ్చిన అన్న పర్మి దిగి స్టార్ట్ చేద్దాం. చెప్పురా ఏంట్రా నువ్వు మాట్లాడన్నా ఏదన్నా. సో టుడే ఫస్ట్ ఆకలి గోయింగ్ టు లైక్ ఇట్ చిచి డెకార్డ్ ఫస్ట్ దుబాయ్ క్యాంపా తీసుకున్నాం. ఓకే రా. సో వీఆర్ ఇన్ దిల్సుఖ్ నగర్. So second net place. Buddy going, couples going, auto also going. అట్లా షాప్కి వచ్చినాం, క్యాంపా తీసుకున్నాం. మౌంటైన్ వ్యూ భయం మొదలు భయం మొదలు సో అన్న తెలుసా సినిమా గురించి ఏమన్నా? నో ఐడియా బ్రో. మొన్న టీజర్ చూసినావు కదన్న, టీజర్ చూపెట్టినా ఇప్పుడు ట్రైలర్ చూపెట్టిన. పర్లేదు టీజర్ బాగానే ఉంది. సినిమా చూడాలి ఎలా ఉంటుందో. నీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎక్స్పెక్టేషన్స్ అంటే సినిమాలో దొంగని తెలుసు, చూడాలి ఎలా ఉంటుందో. టీజర్ చూస్తేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. యూ హావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే వచ్చాక మాట్లాడతాను మీతో. వచ్చాక ఇంటర్వెల్ మూవీ మొత్తం డిస్కస్ అన్న. ఫస్ట్ ఏముంటుంది అదే ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఏముంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది కదా. ఓకే ఫైనల్ వరకు ఏం చెప్పలేం. మంచి ప్లానింగ్ ఉంది అన్న. వాళ్ళు టైం అవుతుంది, శివ సార్ కూడా అన్నే ఉండు, వెళ్ళాలి. బాచాడి క్యాన్సిల్ అయిపోయింది ఈసారి. వి ఆర్ వెయిటింగ్ ఫర్ శివ సార్. మౌంటైన్ డ్యూ అసలు అది డైలాగ్ మర్చిపోయినా. గెలిచి చూడన్నా, భయం వదులు గెలిచి చూడు అన్న. అడిగి చేసి లాస్ట్ టైం చూసినా అన్న. లాస్ట్ టైం చూసిన అడిగి చేసింది అంటే దేనికైనా ఇది బాగుంది ఇది బాగాలేదు దీనికోసం వెయిటింగ్ అని ఏమైనా ఉన్నదా? గుర్తుందా? 3, 2, 1 యాక్షన్. ఇది పాత రూము, కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసారు. దీని ముంగడికి పోతే బాధ ఉంటుంది. ఈయనే వాకింగ్ షాట్ వాటర్ ఇట్టు టు గూఢచారి ఇవేం చూడలే. యాక్చువల్ నేను గూఢచారి 2 కోసం వెయిటింగ్ సార్. లిటరల్లీ వన్ ఇప్పటికీ అన్న నేను మా డాడీ మా మూవీస్ వచ్చినప్పుడు ఇప్పటికీ చూస్తాం. కాకపోతే ఇప్పుడు టీవీ లేదు. నేను 2 కోసం వెయిటింగ్. ఇంకా 2 ఫస్ట్ కానీ మే ఫస్ట్ కానీ పోస్ట్పోన్ చేస్తారా అన్న? మేబీ పోవాలి. టైం ఎంత అవుతుంది? దగ్గర 1.5 year 2 years అవుతుంది. 5:53 అన్న, 6:15కి షో. ఏం కాదు పోతాం. తిప్పుతాను కదా. అదే అసలు ఇది డిఫరెంట్ రొటేట్ అవుతుంది. అందుకే గేమ్ చేంజర్లో తిప్పుతున్నా. కొన్ని హీరోయిన్ ఏమన్నా సినిమాలు చూసినావు అన్న? ఇక్కడ రైట్ పోవాలి. క్రికెట్ వైట్స్ జస్ట్ మిస్. నా హీరోయిన్ ఏమన్నా చూసినావా? సీతారామం, ఫ్యామిలీ స్టార్. ఆయన అన్న ముఖం మీదనే కెమెరా. ఎందుకురా అన్న ముఖం మీదనే కెమెరా పెడతా ఈరోజు.
సరేనా సీతారామం చూసినావు అది చెప్పు చూసిన ఎట్లా అనిపించింది పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడు ఎట్లుంటుంది దాని యాక్టింగ్ ఎట్లుంటుంది అనుకుంటాను అంటే ఆమె సారీ ఓకే సిఎస్కే 7 తల ఫర్ ఎగ్జామ్ అటువైపు తీసుకోవచ్చు కానీ కెమెరా చూస్తే ఏమంటారు అంటే ఇక్కడ తీసేస్తాం యాక్చువల్లీ ఈ 2 స్క్రీన్లు అవతల ఇంకో స్క్రీన్ ఉంటుంది అది 70mm ఇది డీలక్స్ సో మనం డీలక్స్ పోతాను సేట్ అవుతుంది సార్ ఏమో ఇంకా రాలే వెయిటింగ్ సార్ కోసం సార్ వచ్చినాక లోపలికి పోవాలి ఏం కాదు బయలుదేరిండి అన్నాడు ఫోన్ బండి మీదే ఉన్నాను 2 నిమిషాలు వచ్చేస్తాడు 6:15 షో అన్నా ఆర్ యూ ఎగ్జైటెడ్ ఏందన్నా స్టూడెంట్ లెక్క ముద్దు పెట్టుకుని ఏం లేదు సార్ కోసం వెయిటింగ్. ఓకే సార్ చెప్పండి మళ్ళీ ఎందుకు సార్ టైం అవుతుంది సార్ నడవండి సార్ ఫస్ట్ టైం 50 రూపీస్ 100 రూపీస్ 100 సార్ ఇటు సార్ 100 ఇటే ఉంది 100 C11-12 స్టార్ట్ అయిపోయింది రోయ్ అయిందా సార్ సార్ ఎలా అనిపించింది నేనేం కనిపిస్తున్నాను ఎలా అనిపించింది అని అడుగుతున్నాను. నార్మల్ చెప్తాను సార్ కదా, కనిపిస్తుంది చేద్దాంలే. సార్. ఓకే ఫస్ట్ హాఫ్ అయితే ఇట్స్ నైస్ క్వైట్ నైస్. లెట్స్ సీ ఫర్ ద సెకండ్ హాఫ్. సార్ 7:30 అన్నగారు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది నేను లాస్ట్ చెప్తాను ఎప్పుడే. ఫస్ట్ హాఫ్ చెప్పు ఏం కాదు పర్లేదు బాగా అనిపించింది. కెమెరా వర్క్ మస్తు ఉంది సార్ కెమెరా వర్క్ బాగుంది కదా, కెమెరా వర్క్ ఫ్రేమింగ్స్ చాలా బాగా ఇచ్చాడు. కెమెరా వర్క్ బీజిఎం కనిపిస్తుంది ఇంకొంచెం లైట్లు పెద్ద కానీ డెబ్యూట్ సినిమా అంటే ఇది. ఆ డైరెక్టర్ ఫస్ట్ టైం చేసినాను డైరెక్టర్. కొడదాం సార్ శాన్యువల్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ. ఇప్పుడు కొంచెం లైటింగ్ వస్తుంది నిన్న కూడా పోయింది కూడా ఫస్ట్ మూవీ సార్ డైరెక్టర్. బైకర్ రాకాస ఫీమేల్ లేదు రాకాస డైరెక్టర్ ఇంతకుముందు అది వెబ్ సిరీస్ తీసిందంట. అది వాళ్ళ హస్బెండ్ సార్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సేమ్ సంగీత్ శోభన్ ఫస్ట్ సినిమా కూడా మస్తు ఇస్తున్నావు సార్. సినిమా చూసినావు కదా మళ్ళీ వచ్చి కొన్నిసార్లు నిజం మన ముందే ఉంటుంది కానీ మనకు కనిపించదు. ఈ సీన్ ఉంటుంది చూడు నెక్స్ట్ అదే సీన్ ఉంటుంది. మా నమ్మకం ప్యూరిటీ పై నమ్మకం. అదే సడన్ గా మళ్ళీ ఇంకోటి పెట్టి ఇంకోటి ఏదో చేశారు అందుకనే స్టార్టింగ్ మాత్రం వస్తుంది సార్ అడ్రినల్ రష్ బాగుంది సార్. అదే ఆ ఫ్లాష్ బ్యాక్ నాకు అదే నచ్చలేదు బాబు. నాకు లాస్ట్ 1 hour మూవీకి నచ్చింది. ఫస్ట్ నాకు నచ్చలేదు అసలు. Take the book of traditions, ఇంకేడు టైం ఉంది కదా cliches, and burn it. Take the same roads, or come with me. Want to see this new world? Just follow my glow. Oaken Glow Soda. The glow is calling. ఆ స్క్రీన్ లైట్ వల్ల అవపడుతుంది లేకపోతే ఫోన్లే
బయట తీసుకో. ఇక్కడ బయట పెట్టారు మీరు కూడా మేము నడుచుకుంటూ వచ్చాము. మీరు ఇక్కడికి వచ్చారా? మీరు నాగోల్ నుంచి వచ్చారేమో. లేట్ అక్కడ మాట్లాడుతున్నాడు సార్. కోహ్లీ కోహ్లీ అంటారా బాబు. సార్ ఎలా అనిపించింది సార్ సినిమా? చెప్పండి. బాగుందా? వాచబుల్ మూవీ. సార్ పెట్టవారా పోయేటప్పుడు బాగా చెప్పలేదు. హిట్టా సార్? హిట్టా? హిట్ కూడా బాగుంది. 2 or 3 అని అడగకండి. బట్ నైస్ హిట్ అని చెప్పండి. బట్ నైస్ బాగుంది. సస్పెన్స్ బాగుంది సార్. సాటిస్ఫై వర్త్ మన పెట్టిన మనీ చాలా. 250 మల్టీప్లెక్స్లో అయితే నాట్ వర్త్ కానీ దీనికైతే 100 రూపీస్ టికెట్ అయితే వర్త్. 50కి అయితే 200% వర్త్. 50 రూపీస్ టికెట్కి అయితే. సరే సార్ ఓకే సార్. నా ఎలా అనిపించింది? రూమ్ మనది రూమ్ ఎట్లుంటో తెలుసు కదా మనది అన్నా. ఇప్పుడు కూడా మంచిగా వస్తుంది. చెప్పురా ఎలా అనిపించింది? పర్లేదు బ్రో, బాగుంది సినిమా. ట్విస్ట్లు బాగున్నాయి. ట్విస్ట్ బాగుంది. బాగా నచ్చింది మూవీ. యాంగిల్ మంచిగా, కెమెరా యాంగిల్స్ మంచిగా అనిపించింది. నాకు బీజం కూడా హైలైట్ అనిపించింది బ్రో. అన్న మీరు ఏంటి పాటలకి భీమ్స్ సెసరీ కొట్టింది, మ్యూజిక్కి అవి జ్ఞాని ఆట తెలీదు. గుర్తుపెట్టుకుంటారు ఏంది మా ఊళ్ళు కొంచెం తేడా. ఏం కాదు లవ్వే అంతా లవ్వే. ఓడిపోతుంది అన్న ఆగన్నా మ్యాచ్ అయిపోయినా మాట్లాడుతున్నా ఎప్పుడు. ఓకే సబ్స్క్రైబ్ నోడిద్దాం అన్న. సబ్స్క్రైబ్ నోడిద్దాం. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పాను. తొందర చెప్పాను చీకటి వస్తుంది ఆడ. ముందుగానే చెప్పు అన్న సబ్స్క్రైబ్ పెట్టాను. టీఎఫ్ఐ ముచ్చండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్. ఇదంతా నాకు ఓకే దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు టీఎఫ్ఐ ముచ్చట్లు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీఎఫ్ఐ ముచ్చట్లు. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.